చిత్తూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు అధికారులు, సిబ్బంది హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 30 రోజుల పాటు జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నియమ నిబంధనలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనాల షోరూం ప్రతినిధులు, మెకానిక్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను నా భారతదేశ భావి పౌరుల భద్రతా రీత్యా అనుదినము రహదారి నియమాలను పాటిస్తూ అందరికీ నమస్కారం అండి. నేడు ఈరోజు మనం మన హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మన DTC గారు మరి ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరిగింది. సో దీనికి మనకు చాలా ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలామంది మనకు పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి మనం ర్యాలీతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ర్యాలీ మనం ఏం చేస్తున్నామంటే, మనం ఈ ర్యాలీలో హెల్మెట్ వేసుకుని ప్రజలకి చూపిస్తున్నాం. సో వీ లీడ్ దెమ్ అండ్ వీ షో దెమ్. సో ఆ కాన్సెప్ట్తో మనం ఇప్పుడు ర్యాలీ చేస్తాము. దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే, నేను DTC గారితో కూడా మాట్లాడినాను. మన అనేక ప్రోగ్రాంలు కూడా మనం ప్లాన్ చేద్దాము. మన ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు January 26కి చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి మనకు. సో మన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా కూడా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఈవెంట్స్ మొత్తంలో కూడా మనం హెల్మెట్ అనే కాన్సెప్ట్ని ఒక థీమ్గా పెట్టుకుని మనం దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి, ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, అదొక చిన్న ఐడియా, వెరీ స్మాల్ కాన్సెప్ట్, బట్ దాని యొక్క ఇంపాక్ట్ అండ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా లార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం బైక్ పైన పోతున్నాం, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలియదు. అసలు లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది, మన ఆధీనంలో ఉంటుందని అనుకుంటాం, బట్ తెలియదు ఎప్పుడు ఏమవుతుందో. సో అలా అయినప్పుడు జస్ట్ ఒక స్మాల్ ఐడియా, వేరింగ్ ఏ హెల్మెట్ అంతే. సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కాన్సిక్వెన్సెస్ మీకే కాదు, మీ ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇది వచ్చేసరికి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. హెల్మెట్ వేసుకోవడం, యాక్సిడెంట్ అవ్వడం, అదొక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్. అది కాకుండా షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఏముంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పరంగా ఇప్పుడు ఏమవుతుందంటే, ఎండలు పెరిగిపోవడం జరుగుతుంది. అండ్ పొల్యూషన్ ఒకటి చాలా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మనకి డస్ట్ పార్టికల్స్ కానీ, PM 2.5 కానీ, PM 10 కానీ. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం నించొని ఒక మాస్క్ వేసుకుని నించోండి. మీరు ఒక గంట 2 గంటల తర్వాత మాస్క్ పైన ఇట్లా అనండి, మీకు ఎంత డస్ట్ వస్తుందో తెలుస్తుంది. సో అట్లా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, మనం కిలోమీటర్లు కొన్నిసార్లు గంటల కొద్దీ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. మనకి తెలియదు ఎంత ఆ డస్ట్ కూడా మనం పీలుస్తున్నామో. సో ఆ డస్ట్ అనేది ఏంటంటే, ఇప్పుడు కళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, హెయిర్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. వీటన్నిటి కూడా మనకు స్మాల్ ఐడియా, హెల్మెట్తో కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో హెల్మెట్ అనేది ఏంటంటే, షార్ట్ టర్మ్ మనకి ఇంపాక్ట్స్ ఉంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ కూడా ఉంది. సో తప్పనిసరిగా అందరూ హెల్మెట్ వేసుకోవాలని ప్రార్థిస్తూ స్పీచెస్. ఈరోజు మనం 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మంత్ మనం January 1 నుంచి January 31 వరకు 1 మంత్ రహదారి భద్రత గురించి, నియమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ హెల్మెట్ వల్ల ఉపయోగాలు, హెల్మెట్ ధరించాల్సిన అవసరము, ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా మన అసిస్టెంట్ కలెక్టర్ సారు దీంట్లో స్వయంగా డ్రైవ్ చేసి దీంట్లో హెల్మెట్ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం జరిగింది. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా హెల్మెట్ చూసుకుంటే, ఇప్పటివరకు ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 8,000 వరకు చనిపోతున్నారు. వాటిలో 3,000 మరణాలు, అంటే దాదాపు 45% వరకు ఓన్లీ టూ వీలర్ ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. దానిలో కూడా ముఖ్యంగా బాధించదగిన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ యూత్ 20 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి దీన్ని నివారించాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. దీన్ని నివారించడానికి ఒక ఏకైక మార్గము హెల్మెట్ ధరించడం వల్ల మనం చాలా వరకు కూడా హెడ్ ఇంజరీస్ నుంచి బయటపడవచ్చు. హెడ్ ఇంజరీ నుంచి బయటపడేవడం వల్ల మనకు చాలా వరకు కూడా యాక్సిడెంట్ అయిన క్రమంలో కూడా మనకు ఒక రక్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏమనగా, మనం ఇప్పుడు జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తున్నాము, 1/2 కిలోమీటర్ వరకు, కాబట్టి హెల్మెట్ అవసరం ఉండదు, జస్ట్ పక్కనే కదా అని వెళ్తుంటారు. కానీ ఆ షార్ట్ టైంలోనే ఏం జరుగుతుందో మనం ఎవరు ఊహించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ బయట తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
అదే సమయంలో వెహికల్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, అలాగే హెల్మెట్, ఇన్సూరెన్స్ లాంటివి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపరాదని, అవన్నీ ఖచ్చితంగా ఉంచుకొని వాహనం నడపవలసిందిగా అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.